ఇస్తాం 75% అని చెప్పి దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టి మాకు రూపాయి ఇవ్వకుండా అతను మోసం చేశాడు. వాడు కోడల పేరు మీద డబ్బులు తీసుకున్నాడు, మా దగ్గర 5 కోట్ల రూపాయలు మా దగ్గర తినేశాడు, ఇట్లా బెదిరించారు. తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అసలు మాకు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంటాక్ట్ చేయలేదండి. మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఈ 10 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్లో ఏ రోజు వాళ్ళని కలవలేదు, వాళ్ళు నన్ను టచ్ చేయలేదు. కానీ ఈ సాంబశివరావు ప్రభాకర్ రావు మాత్రం వాళ్ళ పేరు చెప్పి నీ మీద గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళతో డీల్ చేసావు, వాళ్ళతో డీల్ చేసావు, ఈటల రాజేందర్ ఫండింగ్ చేసావు, వాళ్ళ ద్వారా చేసావు, వీళ్ళు ఇట్లా అన్న మీద అన్ని రకాలు భయపెట్టి నాకు అసలు ఈటల రాజేందర్ గారు ఎవరో తెలియదు, కేసీఆర్ ఎవరో తెలియదు, కేటీఆర్ ఎవరో తెలియదు. నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు పొలిటీషియన్స్. యూజువల్గా నాకు అంత అవసరం పడలేదు. మా బిజినెస్ మాకు సౌత్ ఇండియాలో అంతా ఉంది, మా పని మేము చూసుకుంటాం తప్పితే ఏదైనా పని ఉంటే ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు చేసి పెడతారు, కన్సల్టెంట్స్ ఉంటారు, పర్మిషన్లు కావాలంటే వాళ్ళు తెచ్చి పెడతారు, లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం. మేమేం వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిజినెస్ చేయలేదు, మా గవర్నమెంట్ ఏ రకమైన సంబంధం లేదు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 3 చోట్ల మాకు బిజినెస్ లేదు. మాకు ఎవరు గవర్నమెంట్ ఏ రోజు మాకు సంబంధాలు లేవు. మేము ఓన్లీ రియల్ ఎస్టేట్, రెంటల్ ప్రాపర్టీ బిజినెస్ అండి. మాకు రెంట్లకు ఇస్తాం అంతే, ప్రాపర్టీ బిల్డింగ్ కట్టి కమర్షియల్. దానిలో ఈ సాంబశివరావు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక 30 మంది పోలీసులు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి లేదు గవర్నమెంట్ మీద చాలా అప్సెట్ ఉంది, నీకు వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో లింక్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాపర్టీ అమ్మాం. అవునండి, హెరిటేజ్ ఆఫీస్ అమ్మాం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ ఆఫీస్ అమ్మితే దానికి పట్టుకొని ఆయన ఇది అది అని చెప్పి మమ్మల్ని అనవసరంగా దాంట్లో లాగి బెదిరించి ఈ శ్రీనివాస్ గౌడ్ సాంబశివరావు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పించారు. మధ్యలో శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఏంటండి? ఇది ఆల్రెడీ ఇది మీకు రవీంద్రరావుకి మధ్య ఉన్న డిస్ప్యూట్, ప్రభాకర్ రావు జోక్యం చేసుకున్నాడు. ఓకే, రవీంద్రరావు మురళీకృష్ణ కన్వెన్షన్ హాల్ లీజ్కి ఇచ్చినప్పుడు డబ్బులు వసూలు చేసేసి ఖాళీ చేస్తారండి. అది అయిపోయింది అక్కడతోటి. అది 13 కోట్లు ఇచ్చేసారు, అప్పుడు 15 కోట్లు ఇచ్చేసారండి. వాళ్ళకి 15 కోట్లు ఇచ్చాం, ఖాళీ చేయించుకున్నాం, అయిపోయింది. అది అయిపోయాక వీడు సాంబశివరావు దూరి మధ్యలో ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు మా దగ్గర 13 కోట్లు 15 కోట్లు కదండి, 30 కోట్ల పైన వసూలు చేశారు వీళ్ళు. ఓకే 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 అంటే ఇప్పుడు ఇతను భుజంగరావు కన్ఫెషన్ లో మెన్షన్ చేసిన ఈ 15 కోట్లు వేరు. ఆల్రెడీ మీరు ఈ ప్రభాకర్ రావు, రవీంద్రరావు, మురళీకృష్ణారెడ్డి అండి. కావాలంటే నా దగ్గర దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి. నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అప్పుడు ఏసీపీ శ్యామ్ సుందర్ అని స్వయాన ప్రభాకర్ సొంత బామ్మర్ది. మా కన్వెన్షన్ హాల్ ఎదురుగానే ఉంటుంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. అసలు అతను కేసు లోపలికి కూడా రానిలేదు, పోలీస్ స్టేషన్ లో కూడా రానిలేదు. ఓకే, మేము కేసు పెడదామని వెళ్తే మా కన్వెన్షన్ ఇట్లా రెంట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ప్రాపర్టీలో లోపలికి రానిలేదండి, సెక్యూరిటీని పెట్టి. ఏది మీ కన్వెన్షన్ సెంటర్లోకి మిమ్మల్ని రానిలేదు. అయితే కేసు పెడదామని ఎదురుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు శ్యామ్ సుందర్ అని సొంత బామ్మర్ది, ప్రభాకర్ రావుకి సొంత బామ్మర్ది, మమ్మల్ని లోపలికి కూడా రానిది. ఇంకా మేము ఏం చేయలేక చేతగాక డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాం. మధ్యలో పెద్ద మనిషి ఒక ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎందుకు వచ్చింది వీళ్ళతో నువ్వు తట్టుకోలేవని చెప్పి డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాం. ఏది మీ కన్వెన్షన్ మీరు లీజుకి ఇచ్చి మీకు వాళ్ళు రెంట్ కట్టకపోగా 15 కోట్ల రూపాయలు మళ్ళీ దాన్ని మీరు వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని వదిలించుకోవడానికి 15 కోట్లు సమర్పించుకున్నారు. అవునండి. డైరెక్ట్ క్యాష్ ఎవరికి ఇచ్చారు సార్? రవీంద్రరావుకా లేకపోతే? మొత్తం మురళీకృష్ణారెడ్డి, రవీంద్రరావు ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఈ మురళీకృష్ణారెడ్డి ఎవరండి? మ్యాక్ ప్రాజెక్ట్స్ మురళీకృష్ణారెడ్డి, రవీంద్రరావు అన్నిట్లలో పార్ట్నర్ అండి. ఇతను ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఒక సిండికేట్ అనమాట. ఈ మధ్యలో శ్యామ్ సుందర్కి ఏమైనా సమర్పించుకున్నారా? శ్యామ్ సుందర్ ఎప్పుడు అసలు అడగలేదండి, తీసుకోలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ ఎపిసోడ్ అక్కడతో ముగిసిపోయింది. అవునండి. అప్పుడు ఆ ఎపిసోడ్లో తన బావమరిదికి ఈ సెటిల్మెంట్ చేయాలి, డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ రావు లైన్లోకి వచ్చాడా? ప్రభాకర్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ఇక్కడ కొండాపూర్ లో వెసిలా విలాస్ అని ఉంటాయండి, విలాస్ లో పిలిపించి మరి అలా ప్రభాకర్ రావు, రవీంద్రరావు, మురళీకృష్ణ ముగ్గురు కూర్చొని అక్కడ విల్లాలోనే సెటిల్ చేశారు. డైరెక్ట్ ప్రభాకర్ రావు కూర్చోబెట్టి ఇవ్వకపోతే నేను వదిలిపెట్టాం, మీ మీద భవ్య ఆనంద్ ప్రసాద్ కి నువ్వు ఎలక్షన్ ఫండ్ ఇచ్చావు, వాళ్ళకి ఫండ్ ఇచ్చావు, టీడీపీ వాళ్ళకి ఫండ్ ఇచ్చావు అని చెప్పి బెదిరించి అప్పుడు భవ్య ఆనంద్ ప్రసాద్ ఎపిసోడ్ లో ఎలక్షన్ ఫండ్ ఇస్తే మాకు ఆయనకి బిజినెస్ రిలేషన్ నార్మల్ గా ఎలక్షన్ ఫండ్ ఇస్తే బెదిరించాం. అది ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఇచ్చిన అమౌంట్ టైం ప్లేస్ చెప్పేసరికి ఇంకా మేము భయపడిపోయి మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి మేము కామ్గా డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకున్నాం. ఒక్కొక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు చూసే వ్యూయర్స్ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు చూసినా కూడా మీకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని ప్రభాకర్ రావు ఏ రకంగా బెదిరించాడు. అందులో వన్ ఆఫ్ ది వ్యాపారవేత్త ఆవేదన మీరు ఇక్కడ వింటూ ఉన్నారు. ఆయన కన్వెన్షన్, సంధ్యా కన్వెన్షన్ అంటే అందరికీ తెలుసు గచ్చిబౌలిలో. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. సంధ్యా కన్వెన్షన్